ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. ఒక హీరోయిన్ ఉద్దేశించి పలానా ఒక హైట్ తక్కువ అనే విధంగా వచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మరి ఈ వైరల్ రోజు రోజుకి ఎక్కువ అవుతుండటంతో నాగబాబు పత్రికాముఖంగా అందరికీ సారీ చెప్పారు. సో ఇంతకీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జగదేవ్ ఉన్నారు. ఆయన అడిగి రెండు వివరాలు తీసుకుందాం. నమస్కారం జగదేవ్. సో నాగబాబు వ్యాఖ్యలు మీరు విన్నారు, ఆయన ఇప్పుడు సారీ కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ చేశారు ఈ వ్యాఖ్యలు, ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, అసలు ఏం జరిగింది? ఎలా అయిపోయిందంటే రాజుగారు పెద్ద భార్య మంచిదంటే ఇంకా చిన్న భార్య మంచిదే కాదు అన్నట్టుగా ఏదో కథ ఉంది కదా, అలాగే తీసుకెళ్ళిపోతున్నారు ప్రతిదీ కూడా. అంటే సోషల్ మీడియానే కాదు, మీడియాలో కూడా అటువంటివి వచ్చే గతంలో. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇప్పుడు మినిస్టర్ రోజా గారు ఒకప్పుడు మంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్. ఆవిడ తెలుగులోను తమిళ్లోను కూడా పెద్ద పెద్ద స్టార్లతో చేసిన క్రెడిట్ ఉంది ఆవిడకి. రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు అందరితో చేసేసారు ఆవిడ. అయితే ఒకసారి తమిళనాడులో చెన్నైలో ఒక పత్రికా విలేకరి, మీరు ఎంతమందితో చేశారు, కమల్ హాసన్ గారితో ఎందుకు చేయలేదని అడిగారంట. అడిగితే నేను చిరంజీవి గారు రజనీకాంత్ గారు పెద్ద పెద్ద స్టార్లు చేశానండి, ఆయనతో ఎందుకు చేయను, అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు అని అంటే, వెంటనే దాన్ని ఎలా మార్చేశారంటే చిరంజీవి రజనీకాంత్ కంటే పెద్ద స్టార్ అయినా వాళ్ళతోనే చేశాను, ఈయనతో చేయకపోవడం ఉంది అన్నట్టుగా రాసుకెళ్ళిపోయారు. ఇంకా అది అలాగా కోల్డ్ వార్ అయిపోయింది మీడియా ముఖంగానే. ఎట్లా అయిపోయిందంటే ఇంకా కమల్ గారు కూడా, కమల్ హాసన్ గారు ఎప్పుడు దేనికి పెద్దగా రియాక్ట్ అయిన వ్యక్తి కూడా ఆయన కూడా స్పందించడం, ఆవిడ నాకు మాట్లాడడం అంటే మళ్ళీ నడిగర సంఘం దగ్గరకు రావడం, ఏదో కాంప్రమైజ్లు అయ్యాయి. సో అట్లా ఎలా ఉంటుందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రతిదీ కూడా ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడకూడదు అనే పరిస్థితి అయిపోయింది. ఆయన క్యాజువల్గా ఏమన్నాడు, ఇప్పుడు హీరో అంటే ఒకప్పుడు హీరో అంటే ఎలా ఉండేవాళ్ళు, ఒడ్డు పొడుగు అందం అన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు హీరో అంటే ఒడ్డు పొడుగు అందంతో సంబంధం లేదు, వాడు ఆల్రౌండర్ అయి ఉండాలి లేదా, ఆ డ్యాన్స్లు బాగా వచ్చా లేదా, ఫైట్స్ బాగా చేయగలడా లేదా, డైలాగ్ సింగిల్ టేక్ చెప్పగలడా లేదా, ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వడా లేదా అనేదే చూస్తున్నారు ఇప్పుడు. వాడు ఎలా ఉన్నా పర్వాలేదు అంటే దారిని పోయిన దానాన్ని తీసుకొచ్చి కూడా హీరో చేయొచ్చు, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే 6 అడుగులు ఆజానుభావుడు ఉండాలని ఏం లేదు, విలన్ కూడా హీరోకి తగ్గట్టుగా ఉండాలని ఏం లేదు, విలన్ పొట్టుకోవడం కూడా పెడుతున్నారు, భయంకరంగా ఉండేవాడిని పెడుతున్నారు, రకరకాలుగా జరుగుతున్నాయి. కాకపోతే వరుణ్ తేజ్ అనే హీరో మంచి ఒడ్డు పొడుగు ఉండే, నాకు తెలిసి టాలీవుడ్లో అంతకుమించి హైట్ ఎవరు లేరేమో. ప్రభాస్ మహేష్ బాబు కూడా 6'2" ఏదో అంటారు, ఆయన 6'3". సో వీళ్ళందరికన్నా ఒక అంగుళం ఎక్కువే. సో అలా అనుకుంటే ప్రతి ఒక్క హీరో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సూర్య ఉన్నారు తమిళ హీరో, ఆయన కాకా కాకా అనే మూవీ, అది తెలుగులో ఘర్షణ అని వచ్చింది. ఎస్, ఆయన కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్. అవును, సూర్య గారు అంత హైట్ పర్సన్ ఏం కాదు, బట్ అంత హిట్ ఎలా అయింది. అవును, చాలా మంది ఇప్పుడు ఆ తర్వాత సింగం సిరీస్ కూడా చేశారు ఆయన. ఎస్, ఎగ్జాక్ట్లీ, సూపర్ హిట్. మరి ఆయన హరిగారి డైరెక్టర్. సింగం సిరీస్, యముడు, సింగం 2, సింగం 3 అన్ని బ్లాక్ బాస్టర్లే. అవును, ఏది కూడా మీరు చూడండి బోర్ అనిపించదు, మరి ఆయన మెప్పించగలిగారు కదా. అవును, ఇప్పుడు అలా అనుకుంటే సీతయ్య సినిమాలో హరికృష్ణ గారిని పోలీస్ ఆఫీసర్గా కూడా చూపించారు. అవును, ఆయన కూడా హైట్ తక్కువ, కానీ ఆ రోజుల్లో సూపర్ మ్యూజికల్ హిట్ సీతయ్య అనే మూవీ కదా. సో అంటే హీలేసారా ఏంటని అది పక్కన పెడితే అవన్నీ మేనేజ్ చేస్తారు. స్క్రీన్ మీద మనం నచ్చిందా లేదా, అది నచ్చిందా లేదా, మెప్పించగలిగామా లేదా అనేది ముఖ్యం. బట్ ఈయన క్యాజువల్గా అన్నారు, హీరో అంటే ఒడ్డు పొడుగు వరబా. ఇప్పుడు ప్రభాస్ చూడగానే ఏమనుకుంటారండి, బా ఏమున్నాడు రా, కటౌట్ చూడడానికి వెళ్ళిపోవాలని. అవును కదా, ఒక రానా, అలాగే వరుణ్ తేజు, బా ఏమున్నారు ఆ కటౌట్లో అంటే ఆ ఇంప్రెషన్ ఉంటుంది. ఆ హీరో అంటే పోలీస్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం హైట్ ఉండాలి. ఇప్పుడు సెలక్షన్స్కి వెళ్ళినా కూడా మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి. 170 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 5'7", 5'8" కదా. బట్ 5'3", 5'4" కూడా ఇండస్ట్రీలో ఉన్నారుగా, వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్గా చేసిన వాళ్ళు ఉన్నారుగా. మరి అందరూ పెద్ద హైట్ ఏం కాదు. సో అతను క్యాజువల్గా అన్నారు, బట్ వెంటనే నెటిజన్స్ ఎలా ఉందంటే ఇవాళ రేపు మీరు ఏది చెప్పండి దాన్ని చాలా చాకచక్యంగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు మొన్న కుమార్ యాంటీ ఇష్యూ చూడండి, మెస్ నడిపించేవాడు, ఆవిడేమన్నారు, జస్ట్ క్యాజువల్గా నాకేమీ లేదండి, ఆంధ్రాలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు అన్నారు. దాని వెంటనే నెటిజన్స్ అందరూ ఎలా చేశారు, ఓకే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చారు కాబట్టి ఈవిడ వైసీపీకి చెందిన ఆవిడ, వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈవిడికి షాప్ తీపించేశారని ఏవేవో ఇంకా క్రియేట్ చేశారు. ఒక సామాన్యమైన మెస్ నడిపించుకున్న ఆవిడకి రేవంత్ రెడ్డి గారు పని మానుకొని మరీ ఈవిడ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా చెప్పండి. అంతేగా మరి. అంటే అలా ఉంటుంది నెటిజన్స్. ఎలా ఉందంటే అయితే పైకి ఎత్తేస్తున్నారు లేదా పాతాళం తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఇంత ఇష్యూ అవడం ఏమైంది, ఆవిడకి అక్కడ బ్రతుకు తెరువు మళ్ళీ నడుస్తుంది కాబట్టి ఓకే, లేదు మొత్తం ఇష్యూ అయిన ఆవిడ షాప్ అయితే తీయించేస్తే ఆవిడ పట్టుకొట్టిన వాళ్ళు అవుతారుగా.
కొంతమంది దారుణమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నెట్జన్స్ బాగా పొగబెట్టడం వల్ల మనోభావాలు దెబ్బతిని మనస్తాపానికి గురయ్యి సూసైడ్ అటెంప్ట్లు కూడా జరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఇది తెలిసి తెలియని వాస్తవాలు రాయడం వల్ల. క్యాజువల్గా అన్నారు, ఇప్పుడు ఈ తప్పే ఉంది. లేదు, ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు, ఎప్పుడు ఆయన ఒకటే అంటాడు, ఏమండి నేను మిగతా భాషల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అనట్లేదు, కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి నెత్తి పెట్టి కూర్చుని పూజ చేసేలా మాట్లాడతాం. బట్ మనం అక్కడికి వెళ్తే కనీసం మనకు ఒక కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు, సరైన తిండి కూడా పెట్టరు, రానుపోను ఛార్జీలు కూడా చాలా సందర్భాల్లో నాకు ఇవ్వలేదు. ఎట్లా జరుగుతుంది? అలాంటి మనం ఎందుకు అంత వాళ్ళకి ఇవ్వాలి? అది నేను అన్నాను. దానికి మీరు వెంటనే పరభాష వాళ్ళని, పరరాష్ట్రం వాళ్ళని యాక్టర్గా తీసుకోకూడదు అన్నట్టుగా నా మీద మార్చేశారు అని కూడా ఆయన కూడా చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వాళ్ళతో పోటీగా మన తెలుగువారు ఏం తీసుకోరుగా అనే సందర్భం, అంతే కదా. గతంలో కూడా ఒక పెద్ద హీరోలుగా మాట్లాడారు, అసలు మన తెలుగులో కూడా ఎవరు సరిగ్గా రావట్లేదు, వస్తే బాగుండని ఉద్దేశంలో మాట్లాడితే ఎలా చేశారు, తెలుగు అమ్మాయిలకి అంత సీన్ లేదు అంటున్నా ఈ పెద్ద హీరో అని చెప్పి వ్యాఖ్యలు రాసేసారు. ఆయన అనేది అది కాదు, తెలుగు అమ్మాయిలో కూడా చాలామంది టాలెంట్ ఉంది, వాళ్ళు రావాలి, జనరేషన్ మారాలి, తెలుగుకు సంబంధించి ఇండస్ట్రీలు ఎక్కువగా హీరోల పిల్లలు కానీ అబ్బాయిలు వస్తున్నారు, అమ్మాయిలు హీరోయిన్లుగా రావట్లేదు, హీరోలు పిల్లలు అనే ఉద్దేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇలాగా పక్కదో పట్టించారు. సో మొత్తం మీద నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు. హైట్గా ఉన్నారు కాబట్టి హైట్ ఉంటే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్లు చేస్తే యాప్ట్గా ఉంటుంది, హీరో అంటే హీరోగా సూట్ అయ్యాడరా అని అనుకుంటాం కదా. అలాంటి ఉద్దేశం చేసిన వ్యాఖ్యలు ఎప్పుడైతే నెట్జన్స్ దుమారం రేపారో, ఎవరైనా హైట్ తక్కువ ఉండేవాళ్ళు ఒకవేళ అటువంటి పాత్రలు చేసి వాళ్ళు ఫీల్ అయితే, వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అయితే వాళ్ళందరికీ సారీ చెప్పారు ఆయన. మెయిన్ ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఈ ఫ్యాన్సే అంటే ఇష్టం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పిచ్చి నెక్స్ట్ లెవెల్ అది. సో అదేంటంటే మరీ ఓన్ చేసుకొని మన ఇంట్లో వాడు, మా అన్నయ్య, మా తమ్ముడు హీరో అంటే నా ప్రాణం కోసేసుకోవడం, ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళ ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉంటారు. సో ఎందుకు మొత్తానికి ఎలాగో ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇబ్బంది అవుతారని ఉద్దేశం, మరి ఇంక ఇతర కారణాలు తెలీదు, సైలెంట్గా సారీ చెప్పేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే చిరంజీవి గారు ఏ ఫంక్షన్స్కి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు కాదు ఆ మధ్యకాలంలో. అప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు గ్యాప్ వచ్చేసింది, రావట్లేదు అని ఎవరు పడితే అడు రాసేస్తూ ఉంటే నాగబాబు గారు ఆయన చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్కి అదే మాట్లాడారు. ఆ రోజు బన్నీ నాగబాబు గారు ఇద్దరు మాట్లాడారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఏం కాదు, ఆయన రాడు అంతేని, ఆయన బయటికి రావడం నచ్చదు, దీన్ని మీరు తప్పుగా అనుకోకండి, ఎన్ని అనుకున్న మేము ఒకే రక్తం ఒకే కుటుంబం, మా తమ్ముడే ఆయన, మీరు అలాగ ఎందుకు తప్పుగా రాస్తారు అంటూ నేను నాగబాబు లాస్ట్లో డైలాగ్ కొట్టారు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడేసాను కానీ ఇంటికి వెళ్ళాక అన్నయ్య నాకు ఖచ్చితంగా తిడతారు, నేను ఆవేశం ఉండలేక మాట్లాడాను, దాన్ని మీరు తప్పుగా రాయొద్దు, తప్పుగా అనుకోవద్దు అని కూడా మీడియా ముఖంగా మళ్ళీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడా అని అన్నాడు పవన్ కళ్యాణ్. అదే మాటని ఇప్పుడు సీరియస్గా ఫాలో అయిపోతున్నారు అన్నయ్య నాగబాబు. సో ఈ వివాదాన్ని మరింత వివాదాస్పదం అవ్వకుండా అయ్యేందుకు ఆయన సారీ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ.